ముంతా తుఫాన్ వరంగల్ హర్మకొండను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. కన్నీరు తప్ప అన్నదాతలకు ఏమీ మిగల్లేదు. ధాన్యం కేంద్రాల్లో వడ్లు కూడా కొట్టుకుపోయాయి. పల్లె పట్నం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక 3 రోజులు వరద ముంపులో ఉన్న వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీల్లో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు చాలా మంది ప్రజలు. ముంతా తుఫాన్ వరంగల్ హర్మకొండను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, శ్రావణి, వరంగల్లో ఉన్నటువంటి వరద బీభత్సానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అద్దం పట్టేటువంటి దృశ్యాలు మన వాజిద్ కెమెరామెన్ చూపిస్తున్నారు. ఇది తులసిబార్ ప్రాంతంలో ఉంటుంది. హంటర్ రోడ్లో ఇది కేయూ క్రాస్ నుంచి 100 ఫీట్స్ రోడ్డు ఫాతిమా వరకు వెళ్ళేటువంటి చాలా ప్రధానమైన రహదారి. కరీంనగర్, ములుగు, భూపాల్పల్లి, అలాగే ఏటునగర్ నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలన్నీ కూడా బొగ్గు వాహనాలు, అలాగే ఇసుక లారీలకు సంబంధించినటువంటి ప్రధానమైన లారీలన్నీ మిగిలినటువంటి ప్రధాన రహదారి వెళ్లాల్సినటువంటి రహదారి దుస్థితి ఏ స్థితిలో ఉందో, వరద బీభత్సానికి ఎలా కొట్టుకుపోయిందో చూడొచ్చు. ఇది 100 ఫీట్స్ రోడ్డు అని చెప్తారు. కేయూ క్రాస్ నుంచి కంప్లీట్గా ఫాతిమా వరకు కాజీపేట్ జంక్షన్ కలిపేలాగా దీన్ని రూపొందించారు. బైపాస్ రోడ్డుగా దీన్ని పిలుస్తారు. ఈ ఏరియా చాలా ప్రైమ్ లొకేషన్ ఏరియాగా గుర్తింపు పొందింది. గోపాల్పూర్ చెరువు, అలాగే వడ్డపిల్ల చెరువు పొంగి పొరలడం వల్ల పరిస్థితి ఎలా రోడ్డు డ్యామేజ్ అయిందో చూడవచ్చు. నిన్న మొత్తం ఒక 1/2 కిలోమీటర్ వరకు కంప్లీట్గా ఈ రోడ్డు మీద నుంచి పొంగి వరద ఉధృతంగా ప్రవహించినటువంటి తీరుకు ఇది అద్దం పడుతుంది. మొత్తం రోడ్డు అంతా కొట్టుకపోయి పూర్తిగా నేలమట్టమైనటువంటి ఈ పరిస్థితిని గమనించవచ్చు. దీనిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కింద నుంచి వాటర్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ అండర్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి క్లియరెన్స్ లేకపోవడం, పూర్తిగా గేట్లు తట్టుకొని ఉండిపోయిన నేపథ్యంలో ఆ వరద ఉధృతి అంతా పైనుంచి పోయినటువంటి పరిస్థితిలో ఎలా డ్యామేజ్ అయిందో చూడొచ్చు. దాదాపు 3 ఫీట్ల లోతు వరకు రోడ్డు కొట్టుకుపోయి కిందికి గుంతలు పడ్డాయి. ఇక్కడ నుంచి మనం వెడల్పుగా కనుక చూసుకుంటే లోతు 3 ఫీట్ల వరకు, 5 ఫీట్ల వరకు కూడా, 4 ఫీట్ల వరకు కూడా లోతు కట్ అయిపోయింది. ఎక్కడ కూడా తార్ రోడ్ లేకుండా, అంటే ఇక్కడ ఫస్ట్ సీసీ రోడ్ వేశారు, ఆ తర్వాత దాని మీద తార్ రోడ్ వేశారు. ఆ తార్ రోడ్ మొత్తం డ్యామేజ్ అయిందంటే ఏ స్థాయిలో వరద ఉధృతి వచ్చిందో ఆలోచించవచ్చు, మనం గుర్తించవచ్చు. తీవ్రమైన వరద ఉధృతికి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 కాలనీలోకి నీరు చేరింది. వాహనాలన్నీ కొట్టుకుపోయాయి. అలాగే ఈ డ్యామేజ్ ఎక్కడో ఒక స్థాయిలో ఒక కాల్వలాగా వస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే కాదు. ఇక్కడ నుంచి దాదాపుగా మనం చూస్తున్నాం 200 మీటర్ల వరకు ఈ డ్యామేజ్ ఇలాగే కొనసాగుతుంది. అంటే పొడుగు 200 మీటర్ల పొడుగు వరకు ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయినటువంటి నేపథ్యం, గుంతలమయంతో ఉన్నటువంటి ఈ పరిస్థితిలోకి ఇటువైపు భారీ వాహనాలన్నీ ఏవి రానియట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి చాలా కాలనీలు ఉంటాయి కాబట్టి వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళందరూ కూడా బైక్ల ద్వారా బయటికి వెళ్తున్నారు. ఇక్కడ డ్యామేజ్కి సంబంధించినటువంటి సమాచారం కూడా లేకపోవడం వల్ల ఈ రోడ్లో రాకపోకలు 2 వీలర్స్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ డైవర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సమ్మయ్యనగర్ దగ్గర డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఈరోజు సీఎం పర్యటనలో భాగంగా సమ్మయ్యనగర్, గోపాల్పూర్ ఎఫెక్ట్ అయింది కాబట్టి హన్మకొండలో సమ్మయ్యనగర్ ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఈ సమ్మయ్యనగర్ పరిసర ప్రాంతాలకు సీఎం కూడా రాకపోతున్నారు. ఆయన పరిశీలించబోతున్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లు చేసే క్రమంలో సమ్మయ్యనగర్ కంటే కేయూ క్రాస్ నుంచి ఆయన ఇటువైపు వస్తారు. మొదట సీఎం వరంగల్ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యటన చేపట్టే క్రమంలో ఏరియల్ వ్యూ చేస్తారు. వరంగల్లో ట్రై సిటీస్లో చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దాదాపు 100కు కాలనీలోకి వరద ఉధృతి చేరి ఇబ్బంది పడుతున్నారు. సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే 30,000 ఎకరాల్లో వరి నష్టం జరిగినట్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అంచనాలు ఉన్నాయి. పత్తి పంట మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి, అంటే పత్తి ఏరడానికి సిద్ధంగా ఉన్న టైంలో వర్షాలు పడడం వల్ల పూర్తిగా పత్తి మొత్తం నేల రాలినటువంటి దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖకు జరిగినటువంటి నష్టం, అలాగే రోడ్లు రవాణా శాఖకు సంబంధించిన R&Bకి జరిగినటువంటి డ్యామేజ్, అలాగే NPDCLకు జరిగినటువంటి అంచనాలన్నింటి కూడా ఇప్పటికీ అధికారులు వాటినన్నింటి రెడీ చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కూడా సీఎం పర్యటనకు కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. 2 చోట్ల సీఎం వరంగల్కి మధ్యాహ్నం
రెండున్నర ప్రాంతానికి ఇక్కడ 2 గంటలకు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్కి వచ్చిన తర్వాత 10 నిమిషాల పాటు ఏరియల్ వ్యూ చేస్తారు. ఏరియల్ వ్యూ చేసిన తర్వాత ఆయన 2 ప్రాంతాల్లో వరంగల్లో పోతన నగర్కి వెళ్తారు. అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి అక్కడ నుంచి స్థానికులతో మాట్లాడి ఆ తర్వాత గోపాల్పూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి సమ్మయ్య నగర్కి వచ్చి ఇక్కడ ముంపు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడ నుంచి నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో వరంగల్ హన్మకొండ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వరంగల్ నగరంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు దెబ్బతిన్నాయి, దానికి గల కారణాలు ఏంటి, గత పాలకులు చేసినటువంటి దీన్ని ఇప్పుడు అధికారులందరూ కూడా గత పాలకులు చేసిన తప్పుదంగానే ఇష్టానుసారంగా FTLలో వాళ్ళకి నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. నాలాల విస్తరణకు సంబంధించి కాకుండా అడ్డు చెప్పడం వల్లనే కోర్టుకు వెళ్ళడం వల్లనే నాలాల విస్తరణ జరగలేదనే ఒక అపవాదును అధికారులు గత పాలకుల మీద నెడుతూ నివేదికను రూపొందించినటువంటి నేపథ్యంలో సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారు, నష్టపరిహారాన్ని ఎలా ఇస్తారు, ఏ ఇంటిని కదిపించినా సామాన్య కుటుంబంలో సుమారుగా 50,000కు పైగానే ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతరత్ర వాళ్ళు కొంత సేఫ్ జోన్గా ఉంటుందని చెప్పినటువంటి గోపాల్పూర్ పరిసర ప్రాంతంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నటువంటి ఆ పరిసర ప్రాంతంలోనూ చాలా కాస్ట్లీ ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏరియాలో నష్టపరిహారాన్ని ఏమి ఇవ్వబోతున్నారు, సామాన్యులకు 20,000 నష్టపరిహారం ఇస్తే తప్ప కనీసం 50,000 పైననే నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకు 25,000 నష్టపరిహారాన్ని ప్రకటించాలని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అధికారులు ఏ నివేదిక ఇవ్వబోతున్నారు, సీఎం ఏం ప్రకటించబోతున్నారు, అసలు ఈ డ్యామేజ్కి సంబంధించినటువంటి వివరాలు ఏం చెప్తారు అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సీఎం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎలా క్లారిటీ రాబోతుంది శ్రావణి?